సో, రకరకాల కోరికలనేవి ద్వాదశ రాశులలో మనకి చాలా మందికుంటాయి. ద్వాదశ రాశులు ఎవరైనా సరే గానీ, వాళ్ళకి అంటే మాక్సిమం ఏంటంటే, న్యాయబద్ధంగా ఉన్న కోరికలు నెరవేరాలంటే ఈ రెమెడీ చేయాలి. మళ్ళీ ఆ వ్యక్తి నాకు అట్రాక్ట్ అయిపోవాలి, ఈ వ్యక్తి నా మాట ఇనాలి, అట్లాంటివి ఏం చేయకండి. న్యాయబద్ధంగా ఎగ్జాంపుల్ అనుకోండి, నా జాబ్ దగ్గర నా ఎంప్లాయీస్ నాతోటి బావుండాలి. హ్మ్. నా బిజినెస్‌లో నా పార్ట్నర్ నాతోటి మంచిగుండాలి. అది న్యాయబద్ధంగా. ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళు కొంచెం నాకు అనుకూలంగా ఉండి నాతోటి మంచిగా కంబైన్డ్ అయ్యి వర్క్ చేయాలి. మంచిగుండాలి. నా ఎంప్లాయీస్ నా మాట వినాలి. అది న్యాయబద్ధంగా. లేదు లేడీని అనుభవించాలి. వాడిని అట్రాక్ట్ చేసుకోవాలి. ఇట్లాంటివి కాదు. న్యాయబద్ధంగా ఒక పసుపు దారంతోటి ఏం చేస్తే మనకి రిజల్ట్ ఉంటుంది? ఏ రోజు చేయాలి? అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే మనం అనుకున్న పనులు జరగాలి. అంటే మనం ఏం చేయాలంటే మీ మీ హైట్ కొలుచుకోండి. ఒక దారం అనేది కుదిరితే బట్టలు కుట్టే దారమైనా పర్లేదు. లేదనుకుంటేనేమో మనం పూలు అల్లే దారం గూడా ఉంటుంది. అదన్నా తీసుకోండి లావుది. మీ హైట్‌ని 7 టైమ్స్ కొలవండి. మీ హైట్ 7 టైమ్స్ కొలవాలి. ఏ రోజు గురువుగారు అంటే ఇది కంటిన్యూషన్ థర్స్‌డే నుంచి థర్స్‌డే వరకు 1 వీక్ వరకు చేయాలి. మనం అనుకున్న పని ఈ పని అనుకుంటున్న గురువుగారు ఇది జరగాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నా పాపకు మంచి సంబంధం రావాలి. నా బాబుకి మంచి జాబ్ రావాలి. మా బాబు జాబ్‌లో మంచి ఇంక్రిమెంట్ రావాలి. ఇట్లా ఏమున్నా సరే గానీ వారు చేయొచ్చు. లేదా వాళ్ళతోటి చేపిస్తే ఇంకా మంచిది. సో, మీ హైట్ 7 టైమ్స్ కొలుసుకున్న దారం తీసుకోండి. దానికి మంచిగా పసుపు అప్లై చేయండి. పసుపు అప్లై చేయండి. మీకు దగ్గరలో టెంపుల్‌లో ఉన్న రావి చెట్టు ఉన్న రావి చెట్టు దగ్గరికెళ్ళండి. అక్కడ మీరు ఎగ్జాక్ట్ 16 ప్రదక్షిణాలు చేయాలి. ఆ దారం అనేది అది ఎన్ని చుట్లొస్తుందో మన 16 చుట్లు తిరగండి. ఒకవేళ 13 చుట్లకే అయిపోతే ఆ 13 చుట్లకే 13కొచ్చినా, 10కొచ్చినా అక్కడ 3 ముళ్ళేసేయండి. రావి చెట్టు చుట్టూ తిరుక్కుంటూ అది ఎన్ని వరుసలొచ్చినా తిరగటం మాత్రం మనం 16 చుట్లు తిరగాలి. అది ఎన్ని చుట్లకు కంప్లీట్ అయినా 3 ముళ్ళేసేసి వదిలేయండి. తిరిగి మంచిగా ఎళ్ళేటప్పుడు ఏంటంటే, మంచిగా మీరు ఇష్టంగా తినే స్వీట్ ఏదన్నా ఓ తమలపాకు ఒకటి తీసుకోండి. ఆ తమలపాకు గూడా మంచిగా పసుపుతోటి కొంచెం ఆ బొట్టు పెట్టుకొని తమలపాకుకి స్వీట్ మీరు ఏదైతే ఇష్టంగా తింటారో అది తీసుకోండి. కంటిన్యూ థర్స్‌డే టు థర్స్‌డే ప్రతిరోజు కొంచెం స్వీటు తమలపాకు మీద పెట్టి నైవేద్యం అక్కడ పెట్టాలి. మీరు ఇష్టంగా తినే స్వీట్ ఏదైనా పర్లేదు. ఈ దారం అనేది గూడా కంపల్సరీ 8 డేస్. ఆ పని మీకు 4 రోజుల్లో అయిపోయినా మీరు కంపల్సరీ 8 డేస్ సంకల్పం తీసుకోండి. 8 డేస్ కంపల్సరీ చేసినట్టయితే ఈ యొక్క మనం అనుకుంటున్న పని నెరవేరుతుంది. మనకి ఇంకా న్యాయబద్ధంగా కోరికలైతే నెరవేరుతాయి. మళ్ళీ మనకి ఏదో అయిపోవాలి, వాడిది అది అయిపోవాలి, వీడిది అయిపోవాలంటే అలాంటివి ఏం జరగవు. మనం న్యాయబద్ధంగా తండ్రి అనుకున్నదంటే అది 100% మనకు సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ఈ పరిహారం ద్వాదశ రాశుల్లో ఎవరైనా చేసి లాభం పొందాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనార్దన ఆకర్షణ కిట్.
జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్న మట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.